అంటే నాగార్జున గారు ఫ్యాన్స్ నాకు తెలిసి కొంచెం హర్ట్ అయి ఉంటారు బికాజ్ పర్ఫార్మెన్స్కి చాలా మంది బయట అవార్డ్స్ ఇవ్వాలంటున్నారు. సో హే హాయ్ గైస్, ఇప్పుడే కుబేరా మూవీ చూసి వచ్చాను. ఫస్ట్ యాక్టింగ్, పర్ఫార్మెన్స్, మ్యూజిక్, ఎవ్రీథింగ్. దీనికన్నా ముందు ఫస్ట్ ఒక పర్సన్కి అయితే క్రెడిట్ ఇవ్వాలి మనం, అదే శేఖర్ కమ్ల గారు. సో డైరెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఆయన రాసిన స్క్రీన్ ప్లే కానీ, రాసుకున్న కథ రాసుకున్న విధానం కానీ, ఆయన సీట్లో ఆడియన్స్ని కూర్చోబెట్టిన విధానం కానీ చాలా బాగుందన్నమాట. బికాజ్ ఫస్ట్ హాఫ్లో మనకి స్లోగా నరేట్ చేస్తూ వెళ్తూ ఉంటారు, బట్ ఇంట్రెస్టింగ్ ఏదైతే ఇంట్రెస్ట్ పుట్టించారో జనాలకి, సో అలా ఆడియన్స్ని ఎక్కడ బోర్ ఫీల్ అవ్వలేదన్నమాట. సో కొన్ని సినిమాల్లో మనం చూస్తుంటాం, ల్యాగ్ ఉంటే వెంటనే తెలిసిపోతుంది మనకి చాలా స్లోగా ఉంది, అవ్వదు అని చెప్పేసి తెలిసిపోతుంది. కానీ ఈ సినిమాలో స్లో ఉన్నా కానీ ఆడియన్స్ సీట్లోనే కూర్చున్నారు బికాజ్ ఆయన డ్రైవ్ చేసిన విధానం అలా ఉంది. అండ్ సెకండ్ హాఫ్కి వేరే లెవెల్, అంటే కొన్ని సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం పర్ఫార్మెన్సెస్కి వద్దాము. ధనుష్ గారు ఏం పర్ఫామ్ చేశారండి మీరు. మేము అప్పట్లో బిచ్చగాడు అని చెప్పేసి ఒక సినిమా చూసాము. ఆ సినిమాలో విజయ్ ఆంటోనీ గారు మిలీనియర్ నుంచి బిచ్చగాడు ఒక గెటప్ వేస్తారు, జస్ట్ గెటప్ మాత్రమే. ఆయన కూడా చాలా నీట్గా, చాలా న్యాచురల్గా నటించారు. బట్ మీరు ఇందులో చేసిన పర్ఫార్మెన్స్ నాకు తెలిసి మీ సినిమాలు అన్నిటిలో ఈ సినిమా మాస్టర్ పీస్ సినిమాగా మిగిలిపోద్ది మీకైతే. బికాజ్ మీ పర్ఫార్మెన్స్, ధనుష్ గారి పర్ఫార్మెన్స్ మీరు థియేటర్లో చూస్తుంటే ప్యూర్లీ ఒక క్యారెక్టర్ని ఇంతలా తీసుకుంటారా, ఒకవేళ క్యారెక్టర్లో ఇంతలా ఇన్వాల్వ్ అయిపోతే ఆ క్యారెక్టర్ ప్రెజెన్స్ ఎలా ఉంటుంది అనేది ధనుష్ గారు చూపించారనమాట మనకి స్క్రీన్ మీద. ఒక బిచ్చగాడిలా ఆయన బిచ్చవెత్తుకోవడం ఏదైతే సీన్స్ ఉంటాయో, ఆరెల్స్ ఒక డంప్ యార్డ్లో ఎలా అంటే ఒక డంప్ యార్డ్ బెడ్రూమ్లో దొల్లేస్తాడు ఆయన, అలా అంత న్యాచురల్గా పర్ఫామ్ చేశారు. అండ్ కమింగ్ టు నాగార్జున గారు, నాగార్జున గారు ఫ్యాన్స్ నాకు తెలిసి కొంచెం హర్ట్ అయి ఉంటారు బికాజ్ ఆయన క్యారెక్టర్ ఏదైతే ఉందో అది సోల్ ఆఫ్ ది సినిమా అని చెప్పుకోవచ్చు. బికాజ్ ఆయన చేసిన క్యారెక్టర్ సోల్ ఆఫ్ ది సినిమా అని చెప్పుకోవచ్చు. కానీ ఆయన క్లైమాక్స్లో, ఆ క్యారెక్టర్ క్లైమాక్స్లో ఆయన ఫ్యాన్స్ అందరూ హర్ట్ అయి ఉంటారు. ఎందుకు హర్ట్ అయ్యారో సినిమా చూడడం వాళ్ళు సినిమా చూడండి. అండ్ ఆల్సో నాగార్జున గారు లేకపోతే ఈ సినిమా లేదు. నేను కూడా చెప్తున్నాను, నాగార్జున గారు లేకపోతే ఈ సినిమా లేదు. అండ్ నాగార్జున గారి ఫ్యాన్స్ అసలు హర్ట్ అవ్వకండి. అండ్ నాగార్జున గారు ఈ రోల్ యాక్సెప్ట్ చేసినందుకు నిజంగా చెప్తున్నా కదా, హ్యాట్స్ ఆఫ్. బికాస్ ఒక తెలుగు ఇండస్ట్రీలో ఆయన ఒక పెద్ద పొజిషన్లో ఉండి కూడా ఇలాంటి రోల్ యాక్సెప్ట్ చేసినందుకు ఆయన నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఇలానే ఇంకొక క్యారెక్టర్ కూడా చేస్తున్నాడు నెక్స్ట్ కూలీలో, అది ఎలా ఉంటుందో చూడాలి. అండ్ రష్మిక గారి గురించి చెప్పాలి. రష్మిక గారు అసలు కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఒక దగ్గరికి, అంటే మనకు సంబంధం లేకుండానే కొన్ని సిచ్యువేషన్స్లో ఇరుక్కుంటాం కదా. సో రష్మిక గారు కూడా ఆవిడకి సంబంధం లేకుండానే ఒక దాంట్లో ఇరుక్కుంటారనమాట. అక్కడి నుంచి ఆ స్టోరీ ధనుష్ గారిది, రష్మిక గారిది అలా స్టార్ట్ అవుతుంది. సో రష్మిక గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అండ్ అంటే ఎక్కడో ఏదో హీరోయిన్ని పెట్టాలి, ఏదో ఒక గ్లామర్ యాడ్ చేయాలన్నట్టు కాకుండా యాక్చువల్లీ ప్యూర్గా చెప్పాలంటే శేఖర్ కమ్ల గారు స్టోరీ రిక్వైర్మెంట్ బట్టే ప్రతి క్యారెక్టర్ని డిజైన్ చేశారు. కొన్ని సినిమాల్లో ఆ స్టోరీ రిక్వైర్మెంట్ లేకపోయినా అక్కడక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బట్ కుబేరాలో కంప్లీట్లీ స్టోరీ ఏదైతే రిక్వైర్ ఉందో అలానే తీశారు. అండ్ బేసిక్గా స్టోరీకి వస్తే ఒక బిచ్చగాడు, ఒక బిలీనియర్, అండ్ ఆల్సో వాళ్ళిద్దరికి కనెక్టింగ్ పాయింట్ ఒక క్యారెక్టర్ అనమాట. ఈ ముగ్గురు మధ్యలో స్టోరీ నడుస్తుంది. అండ్ ఓపెనింగ్ ఒక మిలీనియర్ నుంచి ఓపెన్ అయ్యి ఒక బిజినెస్ స్కామ్ గురించి కొంతమందిని హైర్ చేసుకుంటే ఆ హైరింగ్లో మనకి బిచ్చగాళ్ళు తగులుతారు. సో అక్కడి నుంచి మూవీ అంతా ఇలా డిరైవ్ అవుతూ ఉంటుంది. సో చాలా మంచిగా డ్రైవ్ చేశారు శేఖర్ కమ్ల గారు. అండ్ మెయిన్గా మ్యూజిక్ అండ్ పోయిరా సాంగ్ ఏదైతే ఉందో, ఆ సాంగ్ మనం సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఆ సాంగ్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అని అనుకుంటాం. కానీ దానికి ఒక పాయింట్ ఉంటుంది అనమాట. ఆ పాయింట్ త్రూ ఆ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్లో మ్యూజిక్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కాబట్టి థియేటర్లో కూడా సౌండ్స్ అనమాట ఆ సాంగ్ వచ్చినప్పుడు. అండ్ ఆల్సో నాగార్జున గారికి, ధనుష్ గారికి యాక్షన్ సీక్వెన్సెస్ ఏం లేవు. ధనుష్ గారు చాలా ఎలా అంటే ఒక అమాయకపు క్యారెక్టర్ అనమాట. సో ధనుష్ గారిది. అండ్ నాగార్జున గారు ఒక మేనేజింగ్ క్యారెక్టర్ నాగార్జున గారు, అండ్ ఇంకొకటి బిలియనియర్ క్యారెక్టర్. సో ఈ మూడు క్యారెక్టర్స్ వండర్ఫుల్గా చేశారు. అండ్ ఓవరాల్గా ఎక్కడైతే సినిమా ల్యాగ్ ఉంది అని న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారో, సినిమా ల్యాగ్ లేదు. సినిమాని బాగా డ్రైవ్ చేశారు శేఖర్ కమ్ల గారు. సో ల్యాగ్ ఉన్న వాళ్ళకి నేను ఒకటి చెప్తాను, ల్యాగ్ ఉంది అంటున్నారు అంటే మీరు దాన్ని కూడా ఇంకా షార్ట్స్ తీసుకోవాలి.
సో స్టోరీ ఏదైతే డిమాండ్ చేస్తుందో సినిమా అలానే వెళ్తూ ఉంటుంది. అది ల్యాగ్ ఉండొచ్చు, ల్యాగ్ లేకపోవచ్చు, బట్ ఆ ల్యాగ్ ఉన్నప్పుడు కూడా ఆడియన్స్ని కూర్చోబెట్టారు అంటే డైరెక్టర్ పవర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా కుబేరా అంటే లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మనం చూసుకుంటే సినిమాలే లేవు. సో సినిమాలు లేక రిలీజ్లు ఎక్కువ అయిపోయినాయి. బట్ నాకు తెలిసి ఈ కుబేరా ఇంకొన్ని రోజులు గట్టిగా ఆడేస్తుంది. అండ్ నాగార్జున గారి ఫ్యాన్స్ ఎంజాయ్ చేయండి. ధనుష్ గారి పర్ఫార్మెన్స్కి చాలామంది బయట అవార్డ్స్ ఇవ్వాలంటున్నారు. సో ధనుష్ గారి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. సో ఎవ్రీబడి ఈ వీకెండ్ సరదాగా మీరు పెట్టిన ప్రతి పైసా కౌంట్ అవ్వాలి, సినిమా చూసాము అనే మజా రావాలి అంటే, ఒక మంచి పర్ఫార్మెన్సెస్ చూసాము అంటే కుబేరా సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.